మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో అత్యంత విషాదం చోటు చేసుకుంది. ముత్తతి సమీపంలోని కావేరి నదిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఫోటోల కోసం నదిలోకి దిగడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటనతో సదరు కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 7గురు సభ్యులు కబ్బాలమ్మ, ముత్తతిరాయ ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం అయితే వారంతా కూడా కలిసి సమీపంలోని కావేరి నది వద్దకు వెళ్లారు. నది ఒడ్డున అందంగా ఫోటోలు దిగాలనే ఉత్సాహంతో మొదట విజయమ్మ అనే మహిళ నీటిలోకి దిగారు. అయితే నదిలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆమె ఒక్కసారిగా గల్లంతయ్యారు. మునిగిపోతున్న విజయమ్మను రక్షించేందుకు కుటుంబ సభ్యులైన చైత్ర, శ్వేత, ప్రియాంకలు ఒకరి వెనుక ఒకరు నదిలోకి దిగి నీట మునిగిపోయారు. అలా 4గురు మహిళలు నీటిలో కొట్టుకుపోతుండటం చూసి వారిని కాపాడేందుకు మహేష్ అనే వ్యక్తి కూడా నదిలోకి దూకాడు. దురదృష్టవశాత్తు తీవ్రమైన నీటి ప్రవాహానికి ఆ 5గురు నీట మునిగి ప్రాణాలు విడిచారు. ఆ కుటుంబం నుండి మొత్తం 7గురు నది వద్దకు వెళ్లగా రవి అనే వ్యక్తితో పాటు ఓ చిన్నారి మాత్రం ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకొని సురక్షితంగా బయటపడ్డారు. వారి కళ్ల ముందే కుటుంబ సభ్యులంతా కూడా నదిలో కలిసిపోవడంతో వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో మునిగిపోయిన 5గురి మృతదేహాలను సహాయక సిబ్బంది బయటకు తీశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ దర్శనానికి వచ్చి క్షణకాలంలో కుటుంబం అంతా మృత్యువాత పడటంతో స్థానికంగా తీవ్ర విషాదం వ్యక్తమవుతుంది. వెనెజువేలా దేశంలో వరుసగా సంభవించిన 2 భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. మొదట 7.2 తీవ్రతతో, అనంతరం కేవలం నిమిషం వ్యవధిలోనే 7.5 తీవ్రతతో భూకంపాలు నమోదైనట్లు అమెరికా భూగర్భ శాస్త్ర సర్వే వెల్లడించింది. ఈ ప్రకంపనల ప్రభావంతో రాజధాని కారాకస్ సహా పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా రహదారులు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. భూకంపాల కేంద్రం కారాకస్ కు పశ్చిమాన ఉన్న మోరోస్ సమీపంలో ఉండటంతో పాటు తక్కువ లోతులో సంభవించడంతో ప్రకంపనల తీవ్రత మరింత పెరిగింది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. యుఎస్జిఎస్ అంచనా ప్రకారం ఈ విపత్తులో 10,000 నుంచి 1,00,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని హెచ్చరించింది. అయితే అధికారిక మరణాల సంఖ్యను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. వెనెజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించగా సహాయక బృందాలు శిథిరాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకైతే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ములుగు జిల్లా ఏటూరు నాగరం పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క ఆకులవారి గణపురంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి వారికి అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను నేరుగా ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని వసతి సౌకర్యాలు, పరిశుభ్రత, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతి సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించిన మంత్రి ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు కావాలని సూచించారు.